మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రిలారా, దేవుని వాక్యమును ధ్యానిద్దాము. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ ఉండగా దేవుని యొక్క నీడలో వారు నడుస్తున్నారు. ఐగుప్తు దేశము నుండి వాగ్దానము చేసిన భూమికి వారు ప్రయాణము విశ్వాసముతోనే ప్రారంభమైంది. మధ్యలో ఎన్ని మారులో దేవుని వారు శోధించారని ఇక్కడ వ్రాయబడింది. మాకు అది లేదు, ఇది లేదు, మాకు ఆ కొరత, ఈ కొరత, తినటకు సరి అయిన ఆహారము లేదు, ఈ మన్నాను తినలేకపోతున్నాము, మాకు ఐగుప్తులో తిన్న చేపలు, మాంసము, ఉల్లిగడ్డలు గుర్తుకొస్తూనే ఆయన బాధ పెట్టారు. మాకు దాహమైపోతుందని ఆయన బాధ పెట్టారు. ఆయనను ఎన్ని మారులో శోధించారండి, ఎన్ని మారులో ఆయనకు దుఃఖాన్ని కలగ చేశారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల, ఆలోచన చేయండి. దేవుడు మనలను ప్రేమించి మంచి జీవితాన్ని ఇచ్చారు. ఈ జీవితములు అనుభవిస్తూ ఆయనకి లోబడి బ్రతకాలి. జీవితం మనకు ఎన్నో కష్టాలు గుండా ప్రయాణము చేయవలసి వస్తుందండి. ఆయనను ప్రతిదీ దేవుని మీదకి నెట్టివేసి ఆయన శోధించటం న్యాయమేనా? వారు శోధించడం వలన, వారు దుఃఖపెట్టడం వలన, వారు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు జ్ఞాపకములోకి ఉంచుకోపోవటం వలన వారు వాగ్దానం దేశముకు చేరలేకపోయారు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి జీవితం ఒకవేళ కలిగి ఉన్నామేమో, దేవునికి ఇష్టము లేని కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ ఆయన బాధ పెడుతున్నామేమో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఎందుకు ఈ శ్రమల గుండా నేను ప్రయాణము చేయవలసి వస్తుంది, ఈ కష్టాలు నన్ను ఎందుకు వేధిస్తూ ఉన్నాయి, నేను దేవుని సందులో సరైన రీతిలో ఉన్నానా? ఒక్కసారి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మరలా మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతి అపరాధమును ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని కొరకు బ్రతికి వారు ఉంటే ఎటువంటి పరిస్థితి అయినా మార్చి సమాధానం ఇస్తారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై స్తోత్రములు. నాయన నిన్ను మారులో శోధించి నా దుఃఖ పెట్టిన వారిని విడిచిపెట్టలేదు, కానీ వారే నిన్ను విడిచిపెట్టి ప్రభువా చేరవలసిన గమ్యానికి వారు చేరలేకపోయారు. మా జీవితాలు ఆ విధముగా ఉండటానికి వీలు లేదు ప్రభువా. నాయన నీకు ఇష్టము లేని పనైన ఏ కార్యమైన మేము విడిచిపెట్టి నాయన నీ యొక్క కృపలో వర్ధిల్లటానికి సహాయము చేయండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని మా కొరకు అతి వేగరముగా రాబోతున్నా యేసుక్రీస్తు వారి పుణ్యనామములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.